బ్యాక్ టు న్యూస్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. మంత్రి పదవి లభించకపోవడంతో RRR భూ బదిలీ బాధితుల పోరాటాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాధితులతో సమావేశం నిర్వహిస్తూ RRR అలైన్మెంట్ మార్చకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు భూ బాధితులకు ఊపనిస్తుందన్న ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం కొత్త తలనొప్పులు తెలుస్తున్నాయని రాజకీయ చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. చర్చనీయాంశమైనటువంటి అంశాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఒకటి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వద్దంటూనే ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతానంటూ చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో RRRకు సంబంధించి అలైన్మెంట్ మొత్తం కూడా మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వయాన తమ్ముడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా కొంతమేర ఇబ్బంది కలిగించే అంశమే అంటూ కూడా కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఓవైపుకు 17,000 కోట్లతో దక్షిణ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలోనే మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, నా నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతానంటున్నటువంటి రాజగోపాల్ రెడ్డి తాజాగా RRRకు సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులు అదేవిధంగా RRR బాధితుల తరపున ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమంటూ కూడా ఇక సవాల్ అయితే విసిరిన పరిస్థితి ఉంది. ఇక గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తూ ఈ ప్రాంతంలో భూ నిర్వాసితులు అదేవిధంగా భూ బాధితుల కోసం ఎవరిని అడిగి కూడా అలైన్మెంట్ ఖరారు చేశారంటూ కూడా తన అన్న వెంకటరెడ్డి చేస్తున్నటువంటి రోడ్డు నిర్మాణ పనులకు వ్యతిరేకంగా అలైన్మెంట్లో మళ్ళీ మార్పులు చేయాలంటూ కోరుకోవడం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, మాట ఇచ్చారు, తప్పొద్దని ఓవైపు చెప్తూనే ప్రజల కోసం నిలబడతాను, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కూడా ఇప్పటికే 10 సార్లు నిరసన గళం వినిపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. అయితే ఈ విషయంలో ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు ఆ విషయం తెలియదు, ప్రధాన జాతీయ పార్టీలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా మంత్రి పదవులు వస్తాయని మాట్లాడిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఇక అలైన్మెంట్లో మార్పులు చేయాలని కోరుతున్నట్టుగా కూడా చర్చ అయితే నల్గొండ జిల్లాలో జరుగుతుంది. ఇక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి ఈ విషయానికి సంబంధించి అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా కూడా కాంగ్రెస్లో రాజకీయాలు ఉన్నాయంటూ ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారుతుందంటూ కూడా ఇక లోకల్గా చర్చ అయితే జరుగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్షన్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి RRRకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది అన్నదమ్ముల మధ్య సవాల్గా మారినటువంటి ప్రస్తుత రాజకీయ తరుణంలో కూడా ఇంకా రాబోయే ఎలక్షన్ల ముందు ఇలాంటి తరుణాలు ఇంకా ఏ విధంగా ఎటువైపు దారి మలుపుతాయని చెప్పి కూడా చర్చ అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్కి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా రాజకీయాల అప్డేట్. విజువలిస్ట్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.